హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ కిచెన్ రూమ్ వర్క్ చూసి మా అత్తమ్మ నన్ను తిడుతుందనమాట. ఎందుకు తిడుతుందో ఏంటి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అలానే ఈరోజు ఒరిస్సాలో పండగ అనమాట, రోజో అనేసి అంటారు. ఈరోజు ఇంటికి పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి కొత్త బట్టలు అవి వేసి చక్కగా పొద్దున్నే అట్లు కానీ దోశలు కానీ ఏమన్నా వేసి పిల్లలు పెడుతూ ఉంటారనమాట. అలానే ఈరోజు నేను ఏం స్పెషల్ చేశాను ఏంటో చూపిస్తాను లాస్ట్లో. అలానే ఈరోజు పండుగ అయితే మాత్రం చాలా శనివారం కాబట్టి ఈరోజు చికెన్ మటన్ ఎవరు తీసుకోవట్లేదు. అలానే రేపు చూపిస్తా. మా పాపను కూడా చూసారుగా, చక్కగా కొత్త బట్టలు అవి వేసేసి రెడీ చేశానమాట. అమ్మ ముందుగానే బట్టలు అవి కొని నెలలోనే ఇచ్చేసిందనమాట. 5వ నెల రాగానే వెయ్యి అనేసి. అందుకనేసి ఈరోజు నేనైతే స్నానం చేపించి చక్కగా రెడీ చేసి అమ్మ కొన్న కొత్త బట్టలు అయితే వేసేసాను అనమాట పాపకి. అలానే బయట చూపిస్తాను అనమాట. శనివారం అని చెప్పాను కదా, అందుకే ఈరోజు చికెన్ మటన్ కానీ ఎవరు తీసుకోవట్లేదు. బయట చూడండి, ఇప్పుడు ఈరోజు అయితే కొంచెం ఖాళీగా ఉంది. రేపు అయితే ఎంతమంది జనం ఉంటారో మీకు చూపిస్తా. అలానే మా అత్తమ్మ నన్ను ఎందుకు తిడుతుందంటే, కిచెన్ రూమ్లో సింక్ పెట్టించాననేసి నన్ను తిడుతుందనమాట. సింక్ ఎందుకు పెట్టించావు కిచెన్ రూమ్లో, తిన్న ప్లేట్లు అవి పట్టుకెళ్ళి కిచెన్ రూమ్లో కడగకూడదు అనేసి తిడుతుందనమాట. ఎందుకంటే ఒరిస్సా సైడ్ చాలా పద్ధతులు ఉంటాయన్నమాట, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. అలానే ఈ రోజుల్లో కిచెన్ రూమ్లో సింక్ అందరూ పెట్టించుకుంటున్నారు కదా, కానీ ఇక్కడున్న నమ్మకాలు వీళ్ళవి. అలానే ఈరోజు నా టిఫిన్ చూసారుగా, మీరేం తిన్నారో కామెంట్ చేయండి.